ఏవండి టీలోనూ మిచ్చిరి ఎంతమంది వేసుకుంటారు? వేసుకుంటారు కదా! కారబూంది వేసుకుంటారు, మిచ్చిరి వేసుకుంటారు, అటుకులు వేసుకుంటారు చాలామంది. రస్కులు వేసుకుంటారు, కాస్తాలు వేసుకుంటారు. అవి అందరూ వేసుకుంటారు అనుకోండి. ఇదిగో నేను మిచ్చిరి వేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అండి మిచ్చిరి వేసుకోవటం. ఇదిగో ఇలాగే వేసుకొని మిచ్చిరి కారబూంది అయినా వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఈ మసాలా మిర్చి వేసుకుంటేనండి, ఇదిగో ఈ మిర్చి అండి సన్న మిర్చి ఇవి వేసుకొని ఇది టీలో ఇలా నానేక ఇంకో చూడండి ఎంత బాగుంటుందండి. టీ మసాలా టీ లాగా అవుతుంది. ఈ ఇంచక్కన పెసలు శనగపప్పు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాని చాలా రుచిగా ఉంటుందండి. మా పిల్లలకి ఇష్టమే. మేము ఇతను మిక్చర్ తెచ్చారు అంటే మా ఆయన మేము అన్నాడు పొద్దున్న ఎంత టీ పెట్టేసుకుని ఎక్కువ గ్లాసులు వేసేసుకుని మిక్చర్ వేసుకుని తినేస్తాం. మా పిల్లలు అంతే, నేనంతే. మాకు ఇష్టం. అటుకులు ఉన్నా సరే అలా వేసుకొని తింటాం టీలు వేసుకుని. చిన్నప్పుడు కూడా అలా తినేవాళ్ళం అండి. చిన్నప్పుడు ఈ మిక్చర్ కోసం, ఈ టీ కోసం దెబ్బలాడేసుకునే వాళ్ళు. మా అక్క నేను, మా చిన్నక్క నేను, మా అన్నయ్య అయ్యని. నాకు ఎక్కువ టీ కావాలంటే నాకు ఎక్కువ టీ. అప్పుడు టీ కోసం, తిండి కోసం, వీటి కోసమే దెబ్బలాడుకునేవారు పిల్లలు. ఇప్పుడా తిండికి అసలు తిండి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫోన్ల కోసం దెబ్బలాడుకుంటున్నారు. నాకు పోనీ చూసుకుంటాను. అప్పుడు అమ్మ నాకు ఎక్కువ పెట్టు, అమ్మ దానికి తక్కువ పెట్టేవు అని స్వీట్లండి. ఎవరన్నా స్వీట్లు పంచి పెడితే ఎంత ఇదిగానో తినేవారు అప్పుడు పిల్లలు. మా పిల్లలైనారండి, మా పిల్లలు స్కూల్ నుంచి వద్దులోకి నా నుదుటిని బొట్టు ఉందనుకోండి, కుంకుమ బొట్టు, అమ్మ ఎవరో ఏదో పంచిపెట్టారు, అందుకనే నీకు బొట్టు ఉంది, కుంకుమ బొట్టు పెట్టుకున్నావు, ఏం పంచిపెట్టారు, పెట్టు పెట్టు అనేవారు అప్పుడు పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఇంటి నిండా స్వీట్లు ఉన్నా సరే అస్సలు తినమని ఎంత బతిమాలుతున్నా తింటలేదు. తిండికి అసలు ఇలువే లేకుండా పోయింది ఇప్పుడు పిల్లలకి. అప్పుడు మా చిన్నప్పుడు అయితే మరీని పెడితే చాలు, ఎవరైనా పంచి పెడితే బాగుండు, స్వీట్లు ఉంటేనే బాగుండు, ఇంట్లోనే ఎవరైనా తెస్తే బాగుండని ఎదురు చూసేవాళ్ళు మా చిన్నప్పుడు. కొంచెం మా పిల్లల చిన్నప్పటికేమో ఉంటే ఎంతో అగ్గలంగా తినేవారు పెడితేనే. ఇప్పుడు అస్సలు తిండికి ఇలువ లేదు. ఈ ఫోన్లు వచ్చాక ఈ పిల్లల ఫోన్ దిష్టిలో పడిపోయి అస్సలు ఏమి లేదండి. ఎంతమందికి ఇష్టం ఇలా మిక్చర్ వేసుకోవటం? ఎంతమంది వేసుకుంటారు? కామెంట్ చేయండి.